కావేరి విషయంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఏసీపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్‌ని రంగంలోకి దింపుతున్నారనమాట. అసలు కావేరీనా? ఉషనా? కావేరికి, ఉషకి ఏమైనా సంబంధం ఉందా? లేదా? ఇద్దరు ఒకరా? కాదరా? అన్న నిజం తెలుసుకోవడం కోసం పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఏసీపీని రంగంలోకి దించారనమాట. అయితే విజయ్ క్యారెక్టర్ ఎలాంటిది అంటే అమ్మాయిలకి ఎక్కడైనా అన్యాయం జరుగుతుందన్నా, వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారన్నా అస్సలు తట్టుకోలేడనమాట. అయితే ఇంట్రడక్షన్ మాత్రం అద్దిరిపోయింది. ఒక అన్‌నోన్ పర్సన్ లాగా ఎళ్తాడు. ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటే, ఒక ఏజ్డ్ పర్సన్ లాగా, కళ్ళు కనిపించని వాళ్ళలాగా అక్కడ ఉండి వాళ్ళని కొడతాడనమాట. ఈ ఏసీపీ కొట్టే దెబ్బలకే వాళ్ళకి అర్థమైపోతుంది పోలీసని. పర్లేదురా ఒక్క పంచ్‌తోనే కనుక్కున్నారు నేను పోలీస్‌నని అనేది చెప్తారు. అయితే వాళ్ళందరినీ తుక్కు తుక్కు వాయించేస్తాడనమాట. అయితే కావేరి దగ్గరకు వచ్చి "నువ్వింత త్వరగా కనుక్కుంటానని, నిన్ను కలుస్తానని నేను అనుకోలేను. మొత్తం మీద నీ గుట్టు మొత్తం బయట పడిపోయింది" అంటూ కావేరి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ ఇంత త్వరగా దొరికిపోతావని అనుకోలేదని చెప్పగానే కావేరి షాక్ అయిపోతుంది. అదేంటి ఏం మాట్లాడుతున్నారు అన్నట్టుగా షాక్‌లో ఉండి చూస్తూ ఉంటుందన్నమాట విజయ్. డ్యూటీ పరంగా ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాడో విజయ్, అలాగే అమ్మాయిల విషయంలో కూడా చాలా పద్ధతిగాను, గౌరవంగాను వాళ్ళకేదైనా సమస్య ఉంది అంటే ముందుంటాడనమాట. అసలు కావేరి విషయం తెలిస్తే, తనకు జరిగిన అన్యాయము ఇదంతా తెలిస్తే కావేరికి సపోర్ట్‌గా ఉండి కావేరిని ముందుకు నడిపిస్తాడు అనేది కథలో ట్విస్ట్. అది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.